వెల్కమ్ టు నిక్కీ బ్లాగ్స్. ఈ రోజు ఆలు గోబీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆలు గోబీకి కావాల్సిన పదార్థాలు: చిన్న చాప్ చేసుకున్న టమాటోస్, మిర్చీస్ అండ్ చిన్న కట్ చేసుకున్న ఆలు, ఆనియన్స్ అండ్ చిన్న కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అంటే గోబీ. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళలో చిన్న చాప్ చేసుకున్న గోబీని వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కాలీఫ్లవర్ శుభ్రంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, మిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆలుని వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఈ బంగాళదుంప మంచిగా మరగడానికి మూతను పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూతను తీసి ఇందులో ఇందాక శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న చాప్ చేసుకున్న టమాటోస్, గార్లిక్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడంత గరం మసాలా వేసి మళ్ళీ మూత వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసి మళ్ళీ కలుపుకొని దీని మీద కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసుకొని ఇందులో 1 గ్లాసుడు వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నూనెంత పైన తేలిన తర్వాత ఇందులో చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోబీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.